హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు భవనాల శాఖలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, శానిటరీ వర్కర్ పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హత లేని అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇటీవల ఈ నోటిఫికేషన్స్ అయితే మనకి జిల్లాల వారీగానే వరుసగా అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఇప్పుడైతే గమనించవచ్చు, మనకి నోటిఫికేషన్ విడుదల చేయని సంస్థ పేరు చూసుకుంటే ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయితే చేశారు. పోస్టుల పేర్లు చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, శానిటరీ వర్కర్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. మొత్తం 21 పోస్టులు అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్‌కి అయితే 7 పోస్టులు, వాచ్‌మెన్‌కి 7 పోస్టులు, శానిటరీ వర్కర్‌కి అయితే 7 పోస్టులు. జీతం వివరాలు చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్‌కి అయితే 15,000, వాచ్‌మెన్‌కి అయితే 15,000, శానిటరీ వర్కర్‌కి అయితే 15,000. అదేవిధంగా అప్లికేషన్ ప్రారంభ తేదీ చూసుకుంటే మీకు ఈ మంత్ 19వ తేదీ నుంచి ఓకేనా, ఫిబ్రవరి 19వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఎండింగ్ డేట్ ఏంటంటే అప్లికేషన్ అనేది 28వ తేదీ వరకు కూడా మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ కూడా మీరైతే ఆఫ్‌లైన్ విధానంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి నేనైతే చెప్తాను. విద్యా అర్హత వివరాలు చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్‌మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. అదేవిధంగా శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యా అర్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫీజెస్ అంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజెస్ కూడా ఏమీ లేదు. వయసు చూసుకుంటే మీకైతే ఫిబ్రవరి 1, 2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య అయితే వయసు అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్ విధానం అయితే ఆఫ్‌లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఎంపిక విధానం ఎలా ఉంటుంది? జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని అయితే జాబ్ సెలక్షన్ అయితే చేసుకుంటున్నారు. అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా చూసుకుంటే పర్యవేక్షణ ఇంజినీర్, ఏలూరు సర్కిల్ అని ఏలూరు ఈ అడ్రస్‌లో మీరైతే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా సబ్మిట్ చేసుకోవాలంటే మీకు వీడియో కింద కామెంట్స్ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ లింక్ ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఆ యొక్క ఆ అప్లికేషన్‌తో పాటు మీ దగ్గర ఉండేటువంటి మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ కానీ, వీటిని మొత్తం కూడా ఇంకా మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇలాంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా జిరాక్స్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా, పర్యవేక్షక ఇంజినీర్, ఏలూరు సర్కిల్, ఏలూరు అనే ఈ అడ్రస్‌కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్ డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళండి. నాన్ లోకల్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ మంత్ 28వ తేదీ లోపల మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే వీడియోని తప్పకుండా లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.